Dear learners, how are you? I hope all are fine. మనం ఇక్కడ ఒక 4 సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. చూడండి. I watch movies daily. I'm watching a movie right now. I have watched a movie just now. I have been watching a movie for an hour. ఈ 4 సెంటెన్సెస్ మధ్య గల డిఫరెన్స్ ఏంటి? అలాగే వీటిని డిఫరెంట్ టెన్సెస్లో మనం ఎలా యూజ్ చేసి వచ్చింది, ఎందుకు యూజ్ చేసి వచ్చింది అనే విషయాలన్నీ కూడా మీకు చాలా ప్రాక్టికల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ఐ వాచ్ మూవీస్ డైలీ. డైలీ అన్నాం. డైలీ అంటే రెగ్యులర్గా, అంటే నిత్యం ఆ పని జరుగుతూ ఉంటుంది. అంటే నేను నిత్యం మూవీ చూస్తూ ఉంటాను, నేను ప్రతిరోజు మూవీ చూస్తూ ఉంటాను చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఆ యాక్షన్ అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది కనుక మనం ఇలా సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. సింపుల్ ప్రెజెంటెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత మనం ఎప్పుడు కూడా V1నే యూజ్ చేయాలి. V1 అంటే ఏంటి? ఏదైనా ఒక వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. అంటే ఇక్కడ వాచ్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? వాచ్. ఇలా మనం సబ్జెక్ట్ తర్వాత V1 యూజ్ చేసి మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పడానికి. ఇన్ కేస్ సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ షీ కానీ అలాగే ఏదైనా సింగులర్ నౌన్ కానీ ఉన్నట్లయితే ఈ వాచ్ అనే వెర్బ్కి ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? హీ వాచెస్ మూవీ డైలీ, లేదా షీ వాచెస్ మూవీ డైలీ, మై ఫ్రెండ్ వాచెస్ మూవీ డైలీ అని చెప్పి ఇలా సబ్జెక్ట్ ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్ కానీ ఉన్నట్లయితే ఈ నెక్స్ట్ వచ్చే వెర్బ్కి ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం రెగ్యులర్గా మనం చేసే పనిని చెప్పడానికి ఈ విధమైన కన్స్ట్రక్షన్ మనం యూజ్ చేసి చెప్తూ ఉంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ రైట్ నౌ. రైట్ నౌ అంటే ఏంటి? ఎట్ దిస్ మూమెంట్. ఎట్ దిస్ మూమెంట్ అంటే ఇప్పుడు, ప్రస్తుతం. ప్రస్తుతం నేనేం చేస్తున్నాను? మూవీ చూస్తూ ఉన్నాను. అంటే ఈ వాక్యం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఏదైతే ఒక యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉందో దాన్ని మనం చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్రకారం యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసి ఉంటుంది. ఇక్కడ మనం ఐ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ యామ్ యూజ్ చేసి ఐఎమ్ వాచింగ్ అని చెప్పాం. అలా కాకుండా హీ వచ్చిందనుకోండి హీ ఈజ్ వాచింగ్, షీ అయిందనుకోండి షీ ఈజ్ వాచింగ్, అలా దే అయిందనుకోండి దే ఆర్ వాచింగ్. ఇలా మన సబ్జెక్ట్ బట్టి యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసి ఒకరు ఒక పని ఇప్పుడు చేస్తూ ఉన్నారని చెప్పడానికి ఇలా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ జస్ట్ నౌ. ఇప్పుడే నేను మూవీ చూశాను. ఇప్పుడే. ఇలా జస్ట్ నౌ అంటే ఇప్పుడే, కాసేపటి క్రితం అని చెప్పి అర్థం వస్తుంది. జస్ట్ నౌ ఇప్పుడే నేను మూవీ చూశాను అంటే ఒక యాక్షన్ ఇప్పుడే జరిగింది, కాసేపటి క్రితమే జరిగిందని చెప్పడానికి ఇలా మనం సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అంటే వాచ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి? వాచ్డ్. సో వాచ్డ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తాం. దీన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ బట్టి హై అయితే అనుకోండి హ్యావ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్ ఉన్నట్లయితే హ్యాజ్ యూజ్ చేసి ఉంటుంది. అప్పుడు ఎలా చెప్తాం? హీ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ జస్ట్ నౌ. అతను ఇప్పుడే మూవీ చూశాడు. లేదా షీ హ్యాస్ జస్ట్ వాచ్డ్ ఏ మూవీ, ఆమె ఇప్పుడే మూవీ చూసిందని చెప్పి ఇలా మన సబ్జెక్ట్ బేస్ చేసుకొని అక్కడ హ్యాజ్ హ్యావ్ యూజ్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ ప్లూరల్ అనేట్లయితే అంటే వాళ్ళు ఇప్పుడే మూవీ చూసారని చెప్పడానికి దే హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ జస్ట్ నౌ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం హ్యాజ్ హ్యావ్ యూజ్ చేసి V3 యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఓకే, లాస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఫర్ ఎన్ అవర్. అంటే నేను గంట సేపటి నుంచి మూవీ చూస్తూ ఉన్నాను. అంటే అర్థం ఏంటి? గంట సేపటి క్రితం నేను మూవీ చూడటం స్టార్ట్ చేశాను. ఇప్పటికే యాక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా పని చేస్తూనే ఉన్నాను, అంటే మూవీ చూస్తూనే ఉన్నాను. ఇలా ఒక యాక్షన్ గతంలో ప్రారంభమై ఇప్పటికింకా జరుగుతూ ఉందని చెప్పడానికి ఇలా మనం సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఉంటుంది సబ్జెక్ట్ ప్రకారం. అలా కాకుండా ఇక్కడ ఐ కాకుండా హీ షీ ఇట్ ఏదైనా సింగులర్ వచ్చిందనుకోండి హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ రావాలి. హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ వాచింగ్ ఎ మూవీ ఫర్ అన్ అవర్. అతను గంట నుంచి మూవీ చూస్తూనే ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ వాచింగ్ ఎ మూవీ ఫర్ అన్ అవర్. గంట సేపటి నుంచి ఆమె మూవీ చూస్తూనే ఉంది. అలా కాకుండా వాళ్ళు గంట సేపటి నుంచి మూవీ చూస్తూనే ఉన్నారని చెప్పడానికి ఎలా చెప్పాలి? దే హ్యావ్ బీన్ వాచింగ్ ఎ మూవీ
ఫర్ అన్ అవర్, గంట సేపటి నుంచి వాళ్ళు మూవీ చూస్తూనే ఉన్నారని చెప్పి ఇలా మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ సబ్జెక్ట్ ప్రకారం యూజ్ చేసి బీని యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ వాచింగ్ అని ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎంతసేపటి నుంచి అని చెప్పడానికి సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. గంట సేపటి నుంచి అంటే గంట అనేది ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి ఇలా ఫర్ యూజ్ చేస్తుంది. అలా కాకుండా ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి అంటే 7 గంటల నుంచి అని చెప్పాలనుకోండి, అప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. సిన్స్ 7 o'clock, సిన్స్ 4 o'clock, సిన్స్ మార్నింగ్ అని చెప్పి ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఇలా పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ యూజ్ చేయాలి. పీరియడ్ ఆఫ్ టైం చెప్పినట్లయితే ఫర్ యూజ్ చేసి ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ బేస్ చేసుకుని హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి బీని యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రెజెంట్ టెన్స్లో గల 4 సబ్టెన్సెస్ని ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం అలాగే మీరు మరింత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లెర్న్ ఇంగ్లీష్ తెగటం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో 30 days ఫ్రీ ఇంగ్లీష్ కోర్సును వాచ్ చేస్తుండండి. ఈ 4 టెన్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా స్ట్రక్చర్స్ అలాగే క్వశ్చన్స్ అలాగే యూజెస్ కీవర్డ్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.